హాయ్ అండి, నేను మీ సౌజీ. అయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ని అందిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. అయితే ఈరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది. అందులో ఉన్న చిన్న కామెడీని క్రియేట్ చేసి అయితే వీడియో చేశాను. దాన్ని అయితే ఒకసారి చూసేయండి. ఏమండి, రేపు మా పాపకి ఓణీలు ఇస్తున్నాము, తప్పకుండా అందరూ ఫంక్షన్కి రండి, మర్చిపోవద్దు. తప్పకుండా వస్తామండి, మర్చిపోకండి. తప్పకుండా వస్తాం. పిల్లల్ని కూడా తీసుకురండి. అలాగే మమ్మీ, మేము కూడా ఫంక్షన్కి వస్తాం. వద్దులేమ్మా, మీకు స్కూల్ ఉంది కదా, అస్సలు అబ్సెంట్ అవ్వకూడదు. ఓకే, వెళ్ళిపోండి. మమ్మీ, నువ్వు రెడ్ సారీ కట్టుకో, చాలా బాగుంటావు. ఫంక్షన్లో చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఈ కలర్ బ్యాంగిల్స్ డ్రెస్ నాకు బాగుంటాయి, వేసుకో. నేను ఎలాగో రానుగా. ఓకే. ఇంకా నాకు కొత్త డ్రెస్లను ఎప్పుడు వేసుకోవాలో. మమ్మీ, వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ ఇస్తారు. అన్ని ఫ్లేవర్లు టేస్ట్ చేయి, వదిలే మాకు. ఫోటోలు అయ్యి బాగా తీస్తారు, కొంచెం మేకప్ డార్క్గా వేసుకోమని. నేను ఎలాగో అవి వేసుకోను, నువ్వు అన్నా వేసుకో. మేకప్. మమ్మీ, ఫస్ట్ ఇస్తారులో స్వీట్ వేస్తారు కదా, స్వీటే తిను, హాట్ తినమాక, హెల్త్కి మంచిది కాదు. రెడ్ హల్వా వేస్తారేమో. కాదురా, రవ్వ కేసరి వేస్తారు. అవునే, ఒక్కోసారి రెండు వేస్తారు. అదే ఒకవేళ నాన్ వెజ్ అయితే ఫిష్ ఫ్రై కూడా వేస్తారా. మమ్మీ, లాస్ట్లో స్వీట్ కిల్ని మర్చిపోమాకు, తిన్నదంతా అరగాలిగా. తిన్నదంతా అరగాల. ఒరే, ఐస్ క్రీమ్ మర్చిపోయావరా. ఆపండి, మీ తిండి గోలేంట్రా? మీరు ఇవన్నీ నాకు గుర్తు చేస్తున్నట్టు లేదురా. మీరు ఇవన్నీ మిస్ అవుతున్నావు అని చెప్పి నాకు ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అది ఏం పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా స్కూల్కి వెళ్ళండి, అర్థమైందా? అసలు మీ గోల మీదే కానీ నా బాధ పట్టించుకోరేంట్రా? ఎవరన్నా వచ్చి ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తే ఆ తర్వాత వచ్చే టెన్షన్స్ సంగతి మీకు ఏమన్నా తెలుసా? అసలు ఎన్ని టెన్షన్స్, ఏ చీర కట్టుకోవాలి, ఏ నగలు పెట్టుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కాక తెలిసినోళ్ళు తెలియనోళ్ళు అందరూ పలకరిస్తారు. తెలిసినోళ్ళు అయితే ఓకే, తెలియనోళ్ళు పలకరించామనుకో ఇక బుక్ అయిపోయినట్టే. మనకు గనక కాస్త ఈ మీరెవరు అన్నట్టుగా మొహం పెట్టామే అనుకో, ఎన్నో తరాల నుంచి వరుసలన్నీ చెప్పుకుంటూ వచ్చి వాళ్ళు మనకేమవుతారో మన నోట్లోంచి వచ్చే వరకు ఆ తరాల గురించి చెప్తానే ఉంటారా. చెప్పి చెప్పి ఉతికి జాడిచ్చి ఆరేస్తారు. ఎంత గందరగోళంలో మిమ్మల్ని హ్యాండిల్ చేయడం అంటే నా వల్ల కాని పని. అది ఫిక్స్ అయిపోండి, మీరు రావట్లా. సరేలే మమ్మీ, నేను వస్తే మా మమ్మీకి గిఫ్ట్ ఇవ్వలేదని 2 గిఫ్ట్లు ఎక్స్ట్రా తీసుకొద్దాం అనుకున్నా. ఏం చేస్తాను, నేను స్కూల్కి వెళ్ళిపోవాలిగా. గిఫ్ట్లా? ఇది బాగుంది, ఒకరోజుగా ఏం కాదు. బాబీ, సరేలే, మిమ్మల్ని తీసుకెళ్లకుండా నేను ఎప్పుడైనా ఎక్కడికన్నా వెళ్ళానా? ఏదో ఆట పట్టిద్దామని అలా అన్నానులే. మీరు కూడా వస్తున్నారు, అందరం కలిసి వెళ్దాం. బాబీ, ఆ 2 గిఫ్ట్ల సంగతి మర్చిపోకే. నువ్వు మర్చిపోయినా నేను గుర్తు చేస్తాను. అదండి సంగతి. అయితే మనం ఎప్పుడు ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళొస్తూ ఉండాల్సి వస్తుంది కదా. కానీ ఒక్కొక్కరికి ఫంక్షన్ అంటే బాగా ఇష్టం, ఒక్కొక్కరికి కొంచెం చిరాకుగా ఉంటుంది. రెడీ అవ్వటం, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, అక్కడ ఏం జరుగుతుంది, ఇట్లా కొన్ని టెన్షన్స్ పెట్టుకుంటారు కొంతమంది అయితే మాత్రం ఏ ఫుడ్ పెడతారు, ఎలాంటి గిఫ్ట్ ఇస్తారు, ఇట్లా కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయన్నమాట. అందుకని చిన్న కామెడీ రూపంలో నేను ఈ వీడియో తీసుకుని చేయాల్సి వచ్చిందనమాట. ఇది జస్ట్ స్క్రిప్ట్ మాత్రమే, ఎవరిని ఉద్దేశించింది అయితే కాదు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోలని చూసి మీకు వచ్చిన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.